రీసెంట్ గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ట్రాఫిక్ చలాన్ సంబంధించి ఈ ఆటో డెబిట్ అనేది బ్యాంకుకు లింక్ చేయాలి, చలాన్ పడగానే అకౌంట్ నుంచి కట్టాయి ఆర్టీఓకి అంటే ప్రభుత్వానికి ఆదాయం పెరగాలి అని చెప్పేసి రీసెంట్ ఒక మీటింగ్ చెప్పడం జరిగిందండి. అంటే దీని వల్ల ట్రాఫిక్ రూల్స్ మీరకుండా ఉంటారు, రూల్స్ ఉల్లంఘించే వారిని అరికట్టొచ్చు అని చెప్పేసి ఆయన ఉద్దేశంలో ఆయన ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి కొత్తగా వెహికల్స్ కొనే వాళ్ళు బ్యాంకు ఖచ్చితంగా ఇవ్వాలి, అలాగే పాత వెహికల్స్ ఉన్న వాళ్ళు ఆర్టీ ఆఫీస్కి వెళ్ళి బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి ఈ మ్యాండేటరీ కింద అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో యాక్చువల్ గా ఈ యొక్క రూల్ ఏదైతే ఉందో అసలు ఇది పాసిబుల్ అవుతుందా కాదా, అయితే దీని వల్ల వచ్చే నష్టం ఏంటి అనే విషయాల గురించి డీటెయిల్ గా ఈ రోజు డిస్కషన్ చేద్దాం. వీడియోకి వెళ్ళే ముందు రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో ఒక లైక్ వేసుకోండి. ఈ ట్రాఫిక్ చలాన్స్ ఎందుకోసం ఇస్తారండి? ప్రజలు ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ట్రాఫిక్ రూల్స్ మితిమీరడం వల్ల దాని వల్ల ప్రజల భద్రతకి ముప్పు కలుగుతుంది కాబట్టి దాన్ని అరికట్టడానికి ఈ ట్రాఫిక్ చలాన్స్ అని తీసుకోవడం జరిగింది. చలాన్స్ చేసేనన్నా అంటే డబ్బులు తీసుకుంటున్నా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తాడేమో అని చెప్పేసి ఆ ఉద్దేశం, అంటే ప్రజల భద్రత కోసం తీసుకొచ్చింది ఈ చలాన్స్. కానీ ఇప్పుడేమైంది అది ఈ చలాన్స్ అనేది ఒక ప్రభుత్వ ఆదాయ వనరుగా మారిపోయింది. ప్రజల భద్రత పోయి ప్రభుత్వ ఆదాయం కింద మారిపోయింది. సో ఏంటంటే ఇక్కడ ట్రాఫిక్ చలాన్స్ అనేది హెల్మెట్ లేకున్నా ట్రాఫిక్ చలాన్స్ ఇస్తారు, ట్రిపుల్ రైడింగ్ చేసినా ట్రాఫిక్ చలాన్స్ ఇస్తారు, బైక్ సంబంధించి ఓవర్ స్పీడ్ వెళ్ళినా ట్రాఫిక్ చలాన్స్ ఇస్తారు, నో పార్కింగ్ పెట్టినా ట్రాఫిక్ చలాన్స్ ఇస్తారు, తాగి నడిపినా ట్రాఫిక్ చలాన్స్ ఇస్తారు, కార్ నడిపే వాళ్ళు ఓవర్ స్పీడ్ వెళ్ళినా ట్రాఫిక్ చలాన్స్ ఇస్తారు, రాంగ్ రూట్ వెళ్ళినా ట్రాఫిక్ చలాన్స్ ఇస్తారు, సీట్ బెల్ట్ పెట్టుకోపోయినా ట్రాఫిక్ చలాన్స్. చాలా ఉన్నాయి ఇట్లా చలాన్స్ పడేవి. సో ఎక్కువ మేజర్ గా అయితే వీటిపైన పడతాయి. ఈ జనరల్ గా జరిగేది మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. అయితే ఇప్పుడు ఈ ట్రాఫిక్ చలాన్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి సిగ్నల్ జంప్ చేశాడు అనుకుందాం, సరే రీజన్ ఏమైనప్పటికీ కూడా అతనికి ఒక కెమెరా అనేది ఫోటో దింపుతుంది. ఫోటో దింపి ఆ నెంబర్ ప్లేట్ తీసుకొని ఆ నెంబర్ ప్లేట్ ఉన్న వ్యక్తికి ఆటో డెబిట్ కింద, ఎందుకంటే ఆ నెంబర్ ప్లేట్ పైన బ్యాంక్ అకౌంట్ రిజిస్ట్రేషన్ అయితే కాబట్టి ఆ నెంబర్ ప్లేట్ ఏది ఉంటే దాని పైన చలాన్ పంపిస్తుంది. ఆటోమేటిక్ గా ఆ నెంబర్ ప్లేట్ కి లింక్ ఉన్న అకౌంట్ కి అమౌంట్ కట్ అయిపోతుంది. ఇక్కడ యాజ్ పర్ ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఈ మ్యాండేట్ అంటే ఏంది, ఏదైనా మనం లోన్ తీసుకుంటాం, లోన్ తీసుకుని ఈఎంఐ కడతాం. ఒకవేళ మనకి ఈఎంఐ కనుక అమౌంట్ లెక్క చెక్ బౌన్స్ అయింది అనుకోండి, అక్కడ ఏమైతే తెలుసు, అప్పుడు ఎవరైతే నాచ్ ఫామ్ ప్రెజెంట్ చేశారో ఆ వ్యక్తి చార్జెస్ తీసుకుంటాడు, అలాగే బ్యాంకర్ కూడా చార్జెస్ తీసుకుంటాడు. అంటే నువ్వు చెక్ బౌన్స్ చేశావు కాబట్టి దానిపైన చార్జెస్ అని చెప్పేసి సమ్ పర్సెంట్ 0.21% దానిపైన పెనాల్టీ ఈఎంఐ అమౌంట్ పైన పెనాల్టీ తీసుకోవడం జరుగుతుంది బ్యాంక్ వాళ్ళు కూడా. సో ఈ ఈఎంఐ ఆటో డెబిట్ అనేది అందరికీ ఒకటే. ఇప్పుడు 100 రూపాయలు కనుక మనకి అమౌంట్ నాచ్ ఫామ్ సబ్మిట్ చేశారు అనుకోండి, దానిపైన నువ్వు కనుక అమౌంట్ లేకపోతే ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా కట్ అవుతాయి. సో ఇట్లా అనమాట, మళ్ళీ అమౌంటే. సో దీనివల్ల ఏంటంటే ఒకవేళ మిడిల్ క్లాస్ వాళ్ళు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు, లోన్ తీసుకున్న వాళ్ళు, టైం కి ఈఎంఐ కట్టాల్సిన వాళ్ళు కనుక బై మిస్టేక్ లో ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తే చాలా ఇబ్బంది. ఒకటే ఉన్న రూల్ ఏంటంటే ట్రాఫిక్ చలాన్ పడ్డప్పటికీ కూడా మన ఇష్టం, అది ఒక టైం ఇస్తారు, సంవత్సరం అట్లని ఆ టైం లోపల కట్టుకోవచ్చు. ఎప్పుడైనా మన వెహికల్స్ పట్టుకున్నప్పుడు అక్కడ వాళ్ళు సార్ డబ్బులు తర్వాత కడతాను కూడా కట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. అట్లాంటి ఫెసిలిటీ ఉన్నది. కానీ ఈ డెబిట్ అనేది తీసుకొస్తే మాత్రం దాన్ని ఎవరు అడగాల్సిన అవసరం లేదు, అకౌంట్ నుంచి ఖతం మాయం డబ్బులు అయితే. ఇది కరెక్ట్ కాదు, అదొకటి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇబ్బంది పడే అవకాశం చాలా. ఫేక్ నెంబర్ ప్లేట్లు, ఈ ఫేక్ నెంబర్ ప్లేట్లు చాలా రిస్కీ. అది ఇప్పుడు కూడా చాలా ఉన్నాయి. పోలీసులు గ్రౌండ్ లెవెల్ లో ఉన్నప్పుడే దాన్ని కంట్రోల్ చేయడానికి కొంచెం కష్టపడుతున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఫేక్ నెంబర్ ప్లేట్ ఇప్పుడు వాళ్ళ కనుక పని లేకుండా జస్ట్ కెమెరాస్ పెట్టేసి సిగ్నల్ జంప్ హెల్మెట్ లేకపోతే హెల్మెట్ అని డైరెక్ట్ ఫోటో తీసి చలాన్ పంపిస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా బండి నెంబర్ కనుక ఎవడో చూసిండు, వాడు వానికి అటాచ్మెంట్ చేసుకున్నాడు బండికి, వాడు హెల్మెట్ లేకుండా తిరుగుతున్నాడు, ట్రాఫిక్ రూల్స్ అతకం వేస్తున్నాడు, సిగ్నల్ జంప్ చేస్తున్నాడు, నో పార్కింగ్ పెడుతున్నాడు, రచ్చ చేస్తున్నాడు అనుకోండి, ఇప్పుడు ఆ నెంబర్ ప్లేట్ పైన చలాన్స్ పడతానే ఉన్నాయి. అవి ఎవరికి వస్తాయి? ఆ నెంబర్ ఉన్న వ్యక్తికి వస్తాయి. అంటే ఆ నెంబర్ ఫేక్ నెంబర్, నా నెంబర్ ప్లేట్ ఆడు పెట్టుకున్నాడు, ఇప్పుడు ఎవరి అకౌంట్ కట్ అయితే నా అకౌంట్ నుంచి కట్ అయితే. ఇప్పుడు నాకు అవకాశం ఉందా ఈ డెబిట్ పెట్టుకోవడం వల్ల? ఇప్పుడు నేను ఆర్గ్యుమెంట్ చేసే అవకాశం నాకు ఉందా? అది నాది కాదు, అది నేనే, అసలు నా బండి కాదని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందా? ఉండదు. ముందైతే డబ్బులు పిక్తే అకౌంట్ నుంచి ఫస్ట్ డబ్బులు కట్ అయితే, ఆ తర్వాత డబ్బులు ఎందుకు కట్టారా అని చెప్పేసి నేను చెక్ చేసుకుంటే అప్పుడు ఫోటోలు చూసి బండి నాది అని చెప్పి, అంటే మళ్ళీ దాని ప్రాసెస్ ఏంది, ఆ బండి నాది అని చెప్పేసి ఆన్లైన్ లో కంప్లీట్ చేయాలి, మళ్ళీ అక్కడి నుంచి ట్రాఫిక్ పోలీసు వెళ్ళాలి, అక్కడి నుంచి నోటీసు, ఇవన్నీ రచ్చరంబోలో ఒక 2 నెలలు తిరగాల్సిందే, ఆ టైం వేస్ట్. పోనీ ఈ రూల్ ఎక్కడ ఉందా వేరే స్టేట్ లో అంటే లేదు, పోనీ వేరే కంట్రీలో ఉందంటే ఒక్క కంట్రీలో కూడా ఉంటే ఆస్ట్రేలియా యూకేలో ఉంది. కానీ అక్కడ కూడా ఎట్లా ఉందంటే ట్రాఫిక్ చలాన్స్ పడ్డ తర్వాత కోర్టుకి వెళ్తారు వాళ్ళు, కోర్టు నుంచి ఆటో డెబిట్ కనుక వాళ్ళు సమ్ రూల్స్ బట్టి ఇది లిమిట్ దాటి కనుక ఉంటే ఆ కోర్టుకి వెళ్తే కోర్టు కనుక తీర్పిచ్చి దీనికి ఆటో డెబిట్ పెట్టేయండి అని కోర్టు పర్మిషన్ ఇస్తే తప్పితే ఆటో డెబిట్ పెట్టారు. అక్కడ ఆర్గ్యుమెంట్స్ ఉంటుంది, ఎందుకంటే ఆ పర్సన్ ఎవరైతే వైలేషన్ చేసే ట్రాఫిక్ రూల్స్ ఆ ఏ పరిస్థితి ఏం కదా ఎట్లా జరిగిందని దానికి ఆర్గ్యుమెంట్ కి అవకాశం ఉంది. కానీ ఇది ఆర్గ్యుమెంట్ కి అవకాశం లేని విధంగా చేస్తే ఎట్లా? యాక్చువల్లీ ఈ ట్రాఫిక్ చలాన్స్ అనేది ప్రజల భద్రత కోసం తీసుకొచ్చింది, కానీ ప్రభుత్వ ఆదాయం కోసం కాదు కదా. ఓకే, డబ్బు ఉన్నవాడు వాడు ట్రాఫిక్ రూల్స్ వైలేట్ చేస్తాడు, పెనాల్టీ కడతాడు, డబ్బు ఉంటుంది. మరి మిడిల్ క్లాస్ వాళ్ళు, బైకర్స్ ఉంటారు, బైకర్స్ మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ ఉంటారు. అసలు ఎక్కువ ట్రాఫిక్ చలాన్స్ ఉండే కూడా బైక్ పైన. జొమాటో వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేస్తారు, చదువుకుని స్టూడెంట్స్ ఉంటారు. కార్ అంటే కార్ షార్ట్ కట్ ఏముండదు. ఇప్పుడు ఈ హైవే కాకపోతే హైవే, ఈ సందు ఈ గల్లి ఆ గల్లి ఏముండదు. ఆ కార్ హైవే కింద ఉంటే హైవే నొక్కుతుంది. కానీ బైక్ అంటే కాదు, ఈ సందు ఆ సందు పట్టుకొని పోతారు.
అదొకటి. ఇంకొకటి ఫర్ ఎగ్జాంపుల్ ఇంత ముందుకు ఎట్లా ఉందంటే ట్రాఫిక్ పోలీసులు కూడా ఈ చలాన్స్ పడేది కూడా హైవే మీద ఎక్కువ ఉండేది, హైవే దగ్గర ఎక్కువ ఉండేది అన్నమాట. హైవే దగ్గర సీసీ కెమెరా ఉంటే టక్కున సిగ్నల్ జంప్ కానీ సిగ్నల్ దగ్గర ఉండేది చేసేది. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఏడ పడతారు సీసీ కెమెరాలు ఉన్నాయి, ఒక సర్వీస్ రోడ్ అవసరం లేదు సీసీ కెమెరా, ఆ సీసీ కెమెరా పెట్టింది వేరే పర్పస్ కోసం, కానీ దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. హైవే యూజ్ పెట్టి సర్వీస్ రోడ్ మీద పడితే ఆ తర్వాత సర్వీస్ రోడ్ యూజ్ పెట్టి కూడా పొలాలకు పోయి దానిలో మీద పడుతుంది. ఇది ఎట్లా ఉందంటే ఈ రూల్ ఒకవేళ ఇంకా రాలేదు, వస్తే కనుక అసలు ప్రజల భద్రత కోసం పెట్టినట్టుగా లేదు, ప్రభుత్వ ఆదాయం కోసం పెట్టినట్టు ఉంది. ప్రభుత్వ ఆదాయం కోసం మాత్రమే పెట్టేటట్టయితే, ఎందుకంటే హైవేలో సరే మీరు చెప్పినట్టుగా హైవేలో ప్రతి ఒక్క రూల్స్ పాటించారు అనుకోండి, హైవేలో ఇన్కమ్ లేని చెప్పేసి సర్వీస్ రోడ్లోకి వస్తారా? ఓన్లీ సర్వీస్ రోడ్ కూడా సరే కష్టం నష్టము రూల్స్ పాటించారు, హెల్మెట్ పెట్టుకుని తిరుగుతున్నారు అనుకోండి, ఆనికి పొలాల రోడ్ మీకు వస్తారా? పొలాల పోతే నిలబెట్టి పోతే వేసే వాళ్ళు అక్కడ కూడా వస్తారా? వస్తాడు. ఇప్పుడు ప్రభుత్వం ఆదాయం కావాలంటే అక్కడ తక్కువ ఇక్కడ ఇక్కడ వెతుక్కోవాలి కదా, ఆదాయం అనేది వెతుక్కోవాలి కదా. హైడ్రా తీసుకొచ్చింది గవర్నమెంట్, ఏమైంది దెబ్బకి రియల్ ఎస్టేట్ పాతాలని పడిపోయింది, అదొకటి. ఇప్పుడు ఈ వెహికల్స్ సంబంధించి కూడా ట్రాఫిక్ చలాన్స్ పెట్టాలి, ఆటో డెబిట్ చేయాలంటే వెహికల్స్ కొనరు. ఏదైనా సరే డిపెండెంట్, ఇది ఒక చైన్, ఒకరి పైన ఒక డిపెండ్ అయితే. ఇప్పుడు మనం ఒక వెహికల్ కొంటున్నామంటే దాన్ని తయారు చేసే కంపెనీ, దాంట్లో పనిచేసే ఎంప్లాయీస్, దాన్ని సేల్ చేసే ఓనర్లు, దాన్ని సేల్ చేసే షోరూమ్ వాళ్ళు, దాంట్లో పనిచేసే ఎంప్లాయీస్, దాన్ని నమ్ముకున్న మెకానిక్, ఇదంతా ఒక చైన్. ఫర్ ఎగ్జాంపుల్ నాలంటే నేను ఒక బైక్ కొనాలనుకుంటున్నాను, నేను ఇప్పుడు గవర్నమెంట్ రూల్ తెచ్చింది, నాకు ఏమనిపిస్తుంది, ఏ దిక్కుమాలు బ్యాంక్ అకౌంట్ లింక్ పెడతారా, నాకు నా డబ్బు ఉన్నప్పుడు కట్టుకుంటాం ఫ్రీగా అని చెప్పి నా ఆలోచన ఉంటుంది. ఇప్పుడు నేను కొన్న బైక్ అని చెప్పి ఆపేస్తుంటాం, డైవర్ట్ అయిపోతారు. ఇప్పుడు సంవత్సరానికి ఒక 10,000 వెహికల్స్ కొనాల్సినవి ఇట్లా రూల్స్ ఇచ్చిన అనుకోండి 100 కూడా కొనలేదు. ఇంకా డబ్బు కొంటారు అనుకోండి, పడత పడితే నాకు డబ్బు అనుకుంటారు, కానీ మిగతా వాళ్ళు ఉంటారు కదా, మన దేశంలో పేదోళ్ళు ఎక్కువ డబ్బు కంటే. సో అట్లా అదేమైతే అప్పుడు ఆ చైన్ దెబ్బతింటది, అప్పుడు మోటార్ ఇండస్ట్రీ కూడా పడిపోతుంది. ఇలాంటి మనకు ప్రభుత్వం ఆదాయం పెరగాలంటే కంపెనీలు తీసుకురావాలి, పెట్టుబడులు, కంపెనీ స్టార్ట్ చేయాలి, దాని నుంచి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. కానీ ట్రాఫిక్ ఏ సంబంధం అండి? చలాన్స్ ఆడిట్ చేయడం వల్ల ఏమైంది, దాన్ని యూజ్ అయింది. సరే ఇప్పుడు మనం ఇంకొకటి అన్ని కరెక్ట్గా ఉండాలి కదా, రోడ్లు పెడితే అధ్వానం ఉన్నాయి, కనీసం దాన్ని రిపేర్ చేసేంత సీన్ కూడా లేదు, అంటే దాన్ని పట్టించుకున్న నాదులు లేడు అసలు. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలకు ఒక సరైన సౌకర్యాలు కల్పించి అప్పటికే మొండిగా చేసే వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో మీరు అట్నే వెళ్ళాలి అని వేరే అవకాశం లేకుండా చేసి పోయిన వాళ్ళ మీద చలాన్స్ చేసి మీరు డబ్బులు లాగేసుకోవడం అంటే అది కరెక్ట్ కాదు కూడా. సో ఇప్పటికైతే ఎక్కడ లేదండి. రీసెంట్ గా 2-3 days బ్యాక్ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చిందండి. ఎవరి వెహికల్స్ పైన కనుక చలాన్స్ ఉంటాయో వాళ్ళు కనుక రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ పోలీసు కనుక పట్టుకొని, మామూలు జనరేట్ తెలుసు కానీ అందరికి మన బండి ఆపడం వాళ్ళు తక్కువ తాళం గుంచుకుంటారు, ఏంటంటే పక్కన నొక్కేస్తున్నారు, ఏం అడిగలేదు, ఆ ఎమర్జెన్సీ పోతున్నా ఏం పోతున్నా పెద్ద పట్టించుకోరు. ఎందుకంటే రీసెంట్ జరిగింది కూడా, ఒక వెహికల్ ఒక బాబు చనిపోయింది కూడా, ఈ వరంగల్ నుంచి హైదరాబాద్ హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు కూడా ఒక కారు ఓనర్ని చలాన్స్ అని చెప్పి పట్టుకొని ఆ బాబు చనిపోతుందని చెప్పి నేను కూడా. సో అట్లాంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే, మీరు కనుక బండిని ఆపే హక్కు మీకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఆపిరనుకోండి, బలవంతంగా మీరు తాళం తీసుకునే హక్కు లేదు. అలాగే మీరు ఇప్పుడు డబ్బులు కట్టండి ట్రాఫిక్ సంబంధించి, ఈ చలాన్ సంబంధించి అడిగే హక్కు కూడా మీకు లేదు. ఆ సీఎం గారు అనౌన్స్మెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే ఈ కోర్టు తీర్పు ఇచ్చింది. చలాన్స్ అనేది పడ్డ తర్వాత యాజ్ ఎ వెహికల్ ఓనర్ వాళ్ళకు నచ్చినప్పుడు పరిమితి లోపల డబ్బులు మేలు చూసుకొని కట్టుకుంటారు, అంతే, అది ఫెసిలిటీ. కానీ మరి ఈ మ్యాండేటరీ ఈఎంఐ కింద కట్టాలి అని మాత్రం రూల్స్ ఇస్తే అసలు నాట్ పాసిబుల్. ఎందుకంటే ఇది మానవ హక్కుల ఉల్లంఘన. ప్రైవసీ అనేది క్యాప్చర్ చేయడమే గవర్నమెంట్ అనేది, ఇది ఎవరికి హక్కు లేదు అసలు. ఎందుకంటే బ్యాంక్ అకౌంట్ అనేది ఒక ప్రైవసీ, ప్రైవసీని లింక్ చేయండి అని చెప్పడానికి లేదు. మనం లోన్ తీసుకుంటే మనకి ఫైనాన్సర్ మాత్రమే ఉంటుంది లింక్, అది కూడా. కానీ ఇది ట్రాఫిక్ అనేది పబ్లిక్ డొమైన్ కదా, మీరు ఇన్కమ్ కోసం ట్రాఫిక్ చలాన్స్ కి బ్యాంక్ లింక్ చేస్తే అది ఇంపాసిబుల్, అది ఎవరు ఒప్పుకోలేదు కూడా, పాసిబుల్ కాని విషయం కూడా. కానీ ఇట్లాంటి స్టేట్మెంట్ పాస్ చేయడం వల్ల అది నష్టం ఉంటుంది ఎక్కువ, ఎందుకంటే జనరల్ కూడా భయపడతారు. ఇంకొక హైలైట్ న్యూస్ ఏంటంటే, ఇక్కడ ఒక అని తెలుసు మనకి ఛానల్ ఉంది ఒకటి యూట్యూబ్ లో. అయితే ఈ ట్రాఫిక్ చలాన్ సంబంధించి ఒక పబ్లిక్ ఒపీనియన్ కనుక్కుందామని వీడియో తీస్తున్నాడు. అక్కడ ఒక పర్సన్ అంటున్నాడు, సరే ఈ ట్రాఫిక్ చలాన్ సంబంధించి చాలా మంచి విషయం సార్, ఇది హైలైట్ న్యూస్, ఇది ఇట్లా చేయడం చాలా మంచిది. మాకు మాటికి మేము పోయి ఇంటర్నెట్ సెంటర్ లో అక్కడక్కడ చలాన్ కట్టి బాగా చెప్తుంది, మమ్మల్ని పోలీసులు కూడా ఆపరు, డబ్బులు కట్టిన అడగరు, కోర్టుకు పోయి కూడా చలాన్ కట్టాల్సిన అవసరం లేదు అని పొగుడుతున్నాడు ఆ రూల్ తెచ్చినందుకు. అంటే పబ్లిక్ కాదనుకోండి, వాళ్ళ దొంగలు అంతే. ఇప్పుడు ఊరు పోతారు, ఒక కెమెరా దగ్గర తీసుకున్నాడు, ఒకటి మాడుతున్నాడు, అలా కొద్దిసేపు వాడు వీడి కెమెరా పట్టుకుంటాడు, వీడి పబ్లిక్ గా మాడుతున్నాడు, పెద్ద అనుకోండి, దాని వాల్యూ పోయినట్టు. అది ఇక్కడ ఏంటంటే ఆ చెప్పిన పర్సన్ పబ్లిక్ పిచ్చోని చేయడానికి, అంటే పబ్లిక్ ఏమనుకోవాలి, ఎవడన్నా మాట్లాడేటోడు ఎవడన్నా ధైర్యం వచ్చి ఇది తప్పు అని చెప్పేటోనికి ఒక భయం కల్పించినట్టే. అంటే ప్రభుత్వానికి అరే మరి సరే అంటుంది కదా, మరి నిజమా కాదా, నిజమేనేమో ఇట్లా ఉంటదేమో అని ఒక, అంటే మాట్లాడే హక్కు లేకుండా చేసేటువంటి ఒక టెక్నిక్ అనమాట అది. ఇప్పుడు కోర్టుకు వెళ్ళి డబ్బులు కట్టే బాధ చెప్తా అంటే, కోర్టుకు వెళ్ళి ఎందుకు వెళ్తున్నావు, ట్రాఫిక్ కోడ్ పట్టుకొని నువ్వు డబ్బులు కట్టకపోతే కోర్టు నుంచి నోటీస్ పంపిస్తాడు, అంతే కదా. నువ్వు కోర్టుకు వెళ్ళేదాకా డబ్బులు నేర్గలవు, వాటి నీకు ఆటో డెబిట్ అకౌంట్ డబ్బులు నీకు. సో ఇట్లా అంటే జనాలు పిచ్చోలు చేయడానికి ఈ యూట్యూబ్ ఛానల్ కూడా ఈ జనాలు పిచ్చోలు చేయడానికి ఆ ఒక లేనిది ఒక అసాధ్యంగానిది సాధ్యమవుతుందని, కాకపోతే వేరే ఇష్యూ చేయొచ్చు, అంటే వేరే ఒకవేళ బాగా వైలేషన్ చేసే వాళ్ళకి వాళ్ళ సపరేట్ గా ఏమైనా చేస్తే చేయొచ్చు మేబీ అట్లా. కానీ అందరికీ చేస్తామంటే అది కాదు, అది ఎందుకంటే ఓ సిచ్యువేషన్ లో ఎట్లుంటుందో తెలీదు. ఇంకొకటి అన్ని కరెక్ట్ రూల్స్ లేవు కదా, రోడ్లు అన్ని కరెక్ట్ ఉండి సిగ్నల్స్ అన్ని కరెక్ట్ ఉండి ప్రతి ఒక్క రూల్స్ పాటిస్తే అందరూ పాటిస్తారు.
ఇప్పుడు అందరూ రూల్స్ ఓవర్ పాటిస్తారు. పేదోడికి మధ్య తరగతికే రూల్స్, పెద్దోడికి ఏ రూల్స్ ఉండవు. అందుకని ఈ ట్రాఫిక్ చలాన్స్ అనేది ఈ అందరికీ కాకుండా కొందరిని స్పెసిఫై చేసి ఒక బాగా రూల్స్ అతిక్రమించే వాళ్ళు, బాగా వైలేషన్ చేసే వాళ్ళని గుర్తించి 10 times ఛాన్స్. ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది, మీరు ఒక 10 times అట్లా వేస్తే మీ పాయింట్స్ తగ్గిస్తాం, లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని చెప్తారు కదా. సో అట్లా ఆ రకంగా కూడా మీరు ఒక 10 times కనుక మీ వెహికల్ పైన కనుక మీరు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే మిమ్మల్ని తీసుకెళ్లి ఆటో డెబిట్ కింద పడేస్తాము, ఇంకోసారి చేస్తే ఆ అకౌంట్స్ కట్ అయిపోతాయి అని ఇట్లా పెట్టొచ్చు కావాలంటే. అట్లా తగ్గుతుంది భయం. ఇప్పుడు వాడిని చూసి భయం, పక్కవాడు వాడు ఇబ్బంది పడుతున్నప్పుడు మనం చూస్తాం, అరే ఆయన నేను మిస్టేక్ చేసిన, నాకు ఇప్పుడు అకౌంట్ డబ్బులు కట్ అయితేనే ఉన్నాయి, కర్మగారు వినరాని అది చెప్తున్నాను అనుకోండి, బాధ పక్కన దడదర అంటది, ఇది వచ్చింది రూల్స్ పాటిద్దాం, నాకైతే లేదు కదా హ్యాపీ అని చెప్పేసి ఉంటుంది. కానీ భద్రత అంటారు, ప్రజల భద్రత యొక్క తీసుకునే చర్య అది అట్లా చేయడం వల్ల. కానీ లేదు, ప్రభుత్వం ఆదాయం కావాలి, అందరికి లింక్ పెట్టేయాలి, డబ్బులన్నీ అకౌంట్ నుంచి ఖాళీ చేయాలి, ఇట్లా పెన్షన్ ఇవ్వాలి, గుంజాలి, ఇట్లా ఫ్రీ కరెంట్ ఇవ్వాలి, ఆ బిల్లు వసూలు చేయాలి, ఇవన్నీ చేస్తే ప్రజలు ఏం చేస్తారు, తర్వాత గవర్నమెంట్ కూడా మార్చేస్తారు. అది దీనిపైన మీకు కామెంట్ ఏందో చెప్పండి. ఓకే, నా పర్సనల్ ఒపీనియన్ మాత్రం ఇది పాసిబుల్ కాదనుకోండి, ఎవరు ఊపోరు, 100 సార్లు కోట్ల కేసేస్తారు, ఏ దిక్కుమాలని అని చెప్పి, అది కాదనుకోండి. కాకపోతే ఇట్లాంటి స్టేట్మెంట్ చేయడం అనేది అది మంచిది కాదనుకోండి. ఒకటి సక్సెస్ కావచ్చు, సరే హైడ్రా సక్సెస్ అని చెప్తున్నారు, కానీ దాని ఇంపాక్ట్ అనేది ఎంత ఉందని తెలుసు చాలా మందికి. అది అన్ని అట్నే అయితే అట్నే బెదిరిస్తాం పబ్లిక్ అంటే అది కష్టం. ఓకే, సో ఇంతేనండి ఈ వీడియో. సో దీనిపైన మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాల్సింది కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.